తిరుమల అన్నప్రసాద సత్రంలో భోజనం చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తిరుమలలో స్వామి కళ్ళ నిండా దర్శనమిచ్చి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాడు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం. ప్రతిరోజు సగటున 50,000 మందికి ఆకలి తీరుస్తున్నారు స్వామి. కొంతమంది భోజనం సరిగా లేదని, అన్నం మేకులు మేకులుగా ఉన్నాయని, ఉదయం పలహారం మరింత నాణ్యత అవసరమని, శ్రీవారి అన్నప్రసాదానికి దేశం మొత్తంలో ఒక విలువ ఉందని, అది భవిష్యత్తులో ఏమవుతుందో అని బాధపడేవారు కూడా ఉన్నారు. మనం కూడా కాస్త ఆలోచించాలి. మన ఇంట్లో ఒక 10 మంది అతిథులు భోజనానికి వస్తేనే కూరగాయలు తేవాలి, వంట చేయాలి, సపర్యలు చేయాలని సతమతమైపోతాం కదా. అటువంటిది 50-60 వేల మంది జనానికి ఒక్క రోజులో అన్నం పెట్టాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది పని చేయాలి. కానీ అన్ని సిస్టమేటిక్గా జరిగిపోతుంటాయి, గమనించారా? మనం వెళ్ళిందే వెయిట్ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? అయినా ఆకలితో ఉండేవాడికి కడుపు నిండితే చాలదా, పరమాన్నం కావాలా చెప్పండి?